హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆరోగ్యకరమైన పంపింగ్ సీడ్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇన్ కేస్ మేము నెయ్యి తినము అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. సో పంపింగ్ సీడ్స్ తినడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగవుతుందండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. విడిగా ఎవరు తినలేము కాబట్టి ఇలా లడ్డు చేసి పెడితే చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారండి. పప్పులు అయితే విడిగా తినిపించలేము కదా. ఇందులో ఒక కప్పు పంపింగ్ సీడ్స్ అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటున్నానండి. దోరగా వేయించుకోవాలండి. ఇలాగా ఈ పంపింగ్ సీడ్స్ వల్ల మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. సో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. అందుకనే చిన్నపిల్లలు విడిగా డ్రై ఫ్రూట్స్ పెడుతుంటే తినరు కదండి. సో ఇలా లడ్డు చేస్తే తీయగా మనకి అలా తింటారు. సో ఇది అయిపోయిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ వేయించుకున్నానండి, కొంచెం మెత్తగా ఉన్నాయని ఇంకోసారి వేయించుతున్నాను. మీరైతే ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకుని దోరగా వేయించుకొని పొట్టు తీసేసుకుని రెడీగా ఉంచుకోండి. సో ఇలాగే ఆ రెండింటిని మిక్సీ జార్లో విడివిడిగా వేసుకుని విడివిడిగా మనం పేస్ట్ చేసుకోవాలి, పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకుని మిశ్రమాలని ఈ పంపింగ్ సీడ్స్లో నేను కొంచెం యాలకులు కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదండి. అందుకని ఇలా విడివిడిగా పొడి చేసుకుని విడివిడిగా పెట్టానండి. అందులో రుచికి సరిపడగా ఇక్కడ నేనైతే బెల్లం వాడుతున్నానండి. ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాను, మీకు కావాల్సిన షుగర్ అయినా వాడుకోవచ్చు. సో ఇలా మూడు వేసుకున్న తర్వాత మూడింటిని కలిపేస్తున్నా. కొంచెం అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కాజు తగిలితే బాగుంటుంది కదండి. అందుకని కాజు ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాం. సో ఇది ఉండవ్వాలంటే కన్ఫామ్గా ఆయిల్ కానీ గీ కానీ కావాలి కదండి. ఇక్కడ నేను గీ అయితే వెచ్చపెట్టుకుంటున్నాను. నెయ్యి అయితే వెచ్చపెట్టుకుని కొంచెం గోరచ్చగా వేయిన తర్వాత ఆ నెయ్యినైతే ఈ పొడి మిశ్రమంలో వేసి ఉండలుగా చుట్టుకుంటానమాట. సో ఇదిగోండి ఇలా వేసి ఇలాగ సుయ్యమని వస్తే సౌండ్ కమ్మగా ఉంటుందండి. సో అలా వచ్చే వరకు కాగించుకోండి. మొత్తం ఇలా కలిపేసిన తర్వాత చేతితోటి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు అయితే చేయొచ్చు. నేనైతే చిన్నగానే చేస్తానండి, ఎందుకంటే ఈజీగా మనం తిన్నప్పుడు ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువగా అనిపించకూడదు. తక్కువైతే ఇంకోటి తినచ్చు, అదే ఎక్కువైతే సగం ముక్కలు ఉంచలేము కదండి. సో అందుకని నేను చిన్నగానే చేస్తానన్నమాట. సో ఇలాగ మనకు కావాల్సిన షేప్లోని కావాల్సిన సైజులో నొక్కుకొని మనం డైలీ ఒక రోజు తింటే మనకి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందండి. సో ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు మరెన్నో నా ఛానల్లో ఉన్నాయి, చూసి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.